ఏపీలో ఈ పార్టీదే అధికారం. ప్రీ పోల్ సర్వేలో సంచలన రిపోర్టు వెల్లడి. ఈ పార్టీకి 59 సీట్లకే పరిమితం కానుందని తెలియజేస్తోంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీల ప్రచార జోరును మరింత పెంచాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు తమదంటే తమదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇద్దరు ఒకే చోట చేరిన ఓట్లు రాజకీయ నాయకుల గురించే చర్చించుకుంటున్నారు. తాను అనుకున్న పార్టీనే గెలుపుకోరమని, రాష్ట్రంలో ఆ పార్టీనే చక్రం తిప్పుతుందని శపథాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తాము మెచ్చిన పార్టీనే గెలుస్తుందని బలంగా నమ్ముతారు. అందులో ఎవరిని తప్పు పట్టేది లేదు. ఇటువంటి సమయంలోనే కొన్ని రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహించుకొని ఈ సర్వేలో మేమే గెలుస్తామని భుజాలు గజాలు చేసుకుంటున్నాయి. ప్రీ పోల్ సర్వేలో తమకే అనుకూలంగా ఉన్నందున తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ మరింత ప్రచారం చేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ సర్వేలు చాలానే హల్చల్ చేశాయి. దీంతో ఏది ఫేక్ న్యూసో ఏది రియల్ నో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఓ సర్వే చేసింది. ఈ ప్రీ పోల్ సర్వే ద్వారా ఓటరు నాడిని పసిగట్టి ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేసి సంచలన సర్వే విడుదల చేసింది. మే 13వ తేదీన రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టగా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా 69 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని సర్వేలో తేల్చింది. 27 స్థానాల్లో అధికార పార్టీ పోటీ ఇస్తున్నా సరే విజయం మాత్రం టీడీపీకే దక్కుతుందని సర్వే తేల్చింది. మొత్తంగా 144 స్థానాలకు గాను 96 స్థానాలు టీడీపీ దక్కించుకోనున్నట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలుస్తోంది. కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతున్న బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇకపోతే వైనాట్ 75 175 అంటున్న వైసీపీ ప్రభుత్వం కేవలం 59 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వేలో వెల్లడైంది.